अरे पूरा हीरो की तरह दिख रहा है भाई ये बंदा तो मेरे को सही में అంటే ఒక్కొక్కరు అక్షరాల 30,000 రూపాయలు 30,000 rupees per plate. Oh my god, 30,000 rupees per plate is like wow. अरे पूरा हीरो की तरह है भाई. तेरे को KGF वाइब है ना ब्रो? KGF इंडियन मिस्टर बीस्ट है अच्छा अच्छे वे वाला मेरा బ్రో నాకు ఫర్ ద ఫస్ట్ టైం ఇలా మహేష్ బాబు వైబ్స్ ఆ రే ఇస్తే కానీ వీడియో చూసిన తర్వాత లైక్ నాకే అంత సాటిస్ఫాక్షన్ వస్తుందంటే Do you know what is the best part? పార్డన్ మై తెలుగు ఒకవేళ నేను ఏమైనా తప్పుగా a lot of people have told me to watch his videos. And by the way, chat lo how many people know him? Harsha fans, exactly. Harsha Sai to hai. I have seen like so many people. Chala mandi నాకు Harsha Sai videos చూడు అని అన్నారు. And ఇందాక కూడా I just got a notification చూడమని. So we are gonna watch it now. देखते हैं ఏముందో వీడియోలో. Let's go. ఇండియాలో ఎన్నడూ లేని విధంగా ఒకేలాంటి బట్టలు వేసుకున్న వందల మంది పేదలతో 5-స్టార్ రెస్టారెంట్ నిండిపోతున్నాయి. దీనికి కారణం తెలుసుకోవాలంటే మనం కొంతకాలం వెనక్కి వెళ్ళి మొదలు పెట్టాలి. ఈ ప్రపంచంలో అందరికీ ఇష్టమైనది ఫుడ్. ప్రతి ఒక్కరికి రకరకాల ఫుడ్ ని తినాలనే కోరిక ఉంది. ఆ కోరికని కొంతమంది తీర్చుకోగలిగితే ఇంకొంతమంది తీర్చుకుందామన్నా కుదరదు. ఈ వీడియో చూడండి. ఈ పిల్లలు వాళ్ళు దాచుకున్న డబ్బులతో ఒక చిన్న పిజ్జాని కొనుక్కుందామని ఆశపడి ఒక పెద్ద రెస్టారెంట్ చైన్. అరే this you know from the start of the video it feels like a movie, like his Production sound quality and everything. like the production quality, his voice and everything ఎట్లా కనిపిస్తుంది బ్రో లైక్ మూవీ చూసినప్పుడు full excitement, Yeah, like there's exactly. something is going to happen. No, this is like that. And on the top of that he's showing a flashback. This is a cherry on the top. కానీ అది ఎంత వరకు ఉంది అని తెలుసుకోవడానికి నేను ఒక రైతుని హైర్ చేసుకున్నా. ఈయన ఒక ఫార్మర్. ఇప్పుడు ఈ రైతు అన్నిటికన్నా పెద్ద రెస్టారెంట్స్ అయిన 5-స్టార్ రెస్టారెంట్స్ కి వెళ్ళి దాహం వేస్తుంది వాటర్ కావాలి అని అడగబోతున్నారు. సో వాళ్ళు ఎలా స్పందిస్తారో చూద్దాం. వాటర్ అందరూ దుకాణాలు మంచి షాపులు మంచి వాటర్ మాక్సిమం అందరూ పక్కకెళ్ళి తాగమని దారి చూపిస్తున్నారు. లేదు సార్ ఒక్కరు కూడా ఇవ్వలేదు సార్. వాటర్ ఏంటి సార్ అంటే లేవు ఇక్కడ. లోపలికి వెళ్ళి తాగొచ్చా అన్నాను. मतलब what he is doing is అంటే reality లో చూపిస్తా is also doing a social experiment at the same time, like I think in the end what I'm assuming is he will show he will do a biggest thing actually. లోపలికి అయితే వెళ్ళనే లేదు సార్ అసలు. ఈ ఊహించని రిజల్ట్ చూసాక భారంగా అనిపించింది. ఇండియాలో 1867 నుంచి ఉన్న ఒక యాక్ట్ ప్రకారం 5-స్టార్ రెస్టారెంట్స్ యొక్క కస్టమర్ అయినా అవ్వకపోయినా అక్కడ ఉన్న వాష్రూమ్స్ ని వాడచ్చు అండ్ అక్కడ ఉన్న వాటర్ ని కూడా తాగచ్చు. సరే ఈ కేసులో వాళ్ళ కస్టమర్స్ కి ఇబ్బంది అవుతుందని పంపించట్లేదేమో అని అనుకోవచ్చు. కానీ ఒక మనిషి దాహం అని వాటర్ అడిగినప్పుడు ఇవ్వడం ఆ రోజే నాకు నేను ఒక మాట ఇచ్చుకున్నా. ఈ 5-స్టార్ రెస్టారెంట్స్ అనేవి మధ్య తరగతి వాళ్ళకి పేదవాళ్ళకి కాదు అన్న ఆలోచనని ధ్వంసం చేసేయాలని. అంటే మనం ఇప్పుడు ఏది చేసినా దాని ప్రభావం చాలా పెద్దగా ఉండాలి. సరే వీళ్ళు రానివ్వకపోతే ఏంటి, మనమే ఫ్రీగా 5-స్టార్ హోటల్ ని ఓపెన్ చేద్దాం. పని ప్రారంభమై ఈ 5-స్టార్ రెస్టారెంట్స్ ఒక సామాన్యుడిని ఇంకెప్పుడు ఆపకుండా ఉండాలంటే మనం ఇచ్చే ఈ మెసేజ్ గట్టిగా వినబడాలి, కనబడాలి. సో దానికోసం ఒక మామూలు 5-స్టార్ రెస్టారెంట్ అయితే సరిపోదు, బాగా పెద్దది అండ్ చాలా స్పెషల్ అయ్యి ఉండాలి. వెతుకుతున్నా రోజులు గడుస్తున్నా ఈ ప్రాసెస్ లోనే అనుకోకుండా ఒక పెద్ద చరిత్ర కలిగిన 5-స్టార్ రెస్టారెంట్ ఎదురుపడింది. దాని పేరే ఫలక్నామా ప్యాలెస్. ఇక్కడికి ఒక రోజు ముందుగా అపాయింట్మెంట్ బుక్ చేసుకోకపోతే ఎవరు अरे भाई ये वाला ना ये हैदराबाद में ना फलकनामा पैलेस सबसे बड़ा और लग्जरी रॉयल ये हाँ ये he is exposing society. ఎవరిని పంపించరు. ఎంత డబ్బున్నా వాళ్ళకి అనవసరం. బుకింగ్ లేకపోవడంతో లోపలికి నన్ను కూడా పంపించిన బట్ ఎలాగోలా వాళ్ళకి వీళ్ళకి కాల్ చేసి లోపలికి వెళ్ళి హైదరాబాద్ సిటీలో 2000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్యాలెస్ నుంచి చూస్తే ప్రతి 5-స్టార్ రెస్టారెంట్ మన కింద ఉన్నట్టు. ప్రపంచంలో మొదటి 100 స్థానాల్లో ఉన్న 5-స్టార్ రెస్టారెంట్స్ లో ఇది కూడా ఒకటి. అరే వాడు ఎట్లా చూపిస్తున్నాడు బ్రో దిస్ గై, హావ్ యు సీన్ లైక్ లుక్ ఎట్ he got a theme ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి he is showing clearly that from here ఇక్కడ నుంచి చూస్తే he can view all the 5-star because the way he described was
यहाँ से खड़ा होके मैं सारे वो 5 स्टार देख सकता हूँ. ఎక్కడైతే ఫ్రీ 5 స్టార్ రెస్టారెంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నానో దాని గురించి అడిగా. అదే 101 డైనింగ్ హాల్. 19వ శతాబ్దానికి చెందిన ఈ అద్భుతమైన కట్టడంలో 101 మందికి ఆతిథ్యం ఇవ్వగలిగిన ప్రపంచంలోనే అతి పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది. ఈ డైనింగ్ హాల్ ఎలా నిర్మించబడిందంటే ఏ మూల నుంచి ఎలా మాట్లాడినా ఆ గది మొత్తం ప్రతిధ్వనిస్తుంది. కేవలం బంగారం వెండి పాత్రల్లో మాత్రమే భోజనాన్ని వడ్డిస్తారు. ఇదే డైనింగ్ టేబుల్ దగ్గర ఎంతో మంది ప్రముఖులు కూర్చొని భోంచేశారు. ఈ చరిత్ర కారణంగా ఈ టేబుల్ దగ్గర కూర్చొని భోంచేయాలంటే ఒక్కొక్కరు అక్షరాల 30,000 రూపాయలు చెల్లించాలి. 30,000 rupees per plate. Oh my god, 30,000 rupees per plate is like, wow. I Pandey, think the price it's is not because for- of the history, no bro? Exactly. Exactly. Price is not for the food, पर you have, you can sit जहाँ पे वो इतने, you know, महान लोग बैठ के खाए थे एक टाइम पे, तो उसके लिए इतना कॉस्ट है वो. ఇప్పటి వరకు భారతదేశంలో మొదటి ప్రెసిడెంట్ నుండి ఈనాటి ప్రధానమంత్రి వరకు ఎంతో ఉన్నత స్థానంలో సబ్ లోగ్ ఉన్నవారు ఖాయే మాత్రమే వహాं ఇక్కడ భోంచేశారు. ఎందుకంటే ఒక సామాన్యుడికి ఇది బుక్ చేయడం, ఆ కుర్చీలో కూర్చొని తిని అంత డబ్బు కట్టడం అనేది అసాధ్యం. ఆ వీడియో చూపించి పిల్లలు ఎక్కడుంటారు వాళ్ళని నేను కలవచ్చా అని అడిగా. ఆ ముగ్గురు పిల్లల్లో ఒక అమ్మాయి మాత్రం పక్కనే ఉన్నట్టు తెలిసింది. నాకు చూడాలన్న ఎక్సైట్మెంట్ ఎక్కువ అవుతుంది. మొత్తానికి ఆ ముగ్గురు పిల్లల్ని కలిసే పాటు లోపల ఒక సర్ప్రైజ్ ని కూడా ప్లాన్ చేశా. దీనికి మన భాష రాదు కానీ ఆ ఫ్యామిలీకి ఆ పిల్లలకి తెలియంది ఏంటంటే ఆ కేక్ లో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది వాళ్ళకి. ఫస్ట్ బెట్స్ అనేది ఒక లీగల్ వెరీ లో మినిమం డిపాజిట్ ఫాస్ట్ విత్ 24/7 ऐड है ये देखो ऐड को देखो इसने कैसे इंटीग्रेट किया उसमें हिडन गिफ्ट करके. नाइस, बहुत क्रिएटिव. के लिए बुक्स सब खरीद करो. తర్వాత మా ప్రయాణం ముంబై నుంచి ప్యాలెస్ కి మొదలైంది. నాకు లేదనిపిస్తుంది. మామూలుగా అయితే అబద్ధం అనేది ఒక భయం నుంచి వస్తుంది, కానీ ఇక్కడ అది నేను అనుకున్నది ఎలాగైనా జరగాలన్న ఆశ నుంచి వచ్చింది. అయినా ఈ దేశంలో సమానత్వాన్ని తీసుకురావడం కోసం ఆ మాత్రం అబద్ధం అన్న తప్పు లేదనిపించింది. దేశం అని ఎందుకన్నాను మీకు ఈ వీడియో చివరిలో తెలుస్తుంది. బట్టలు బాలేవని బయటికి వెళ్ళగొట్టబడిన ఈ పిల్లలు ఇప్పుడు రాకుమారులు రారాజులుగా చూడబడుతున్నారు. చరిత్రలో నిలిచిపోయే సంఘటన వైపు మా ప్రయాణం కొనసాగింది. ముందెప్పుడు జరగని విధంగా ఇంకొంచెం సేపట్లో ఈ సామాన్యులు ప్రపంచంలో ఎంతో చరిత్ర కలిగిన అత్యంత పెద్ద డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేయబోతున్నారు. అందరిలోని ఎంతో ఆనందం ఆశ్చర్యంతో రాయల్ లంచ్ ప్రారంభమైంది. మీకు ఈ ప్యాలెస్ యొక్క రాజు ఏ కుర్చీలో కూర్చుండేవాడు, ఆయన అదే కుర్చీలో మిమ్మల్ని కూర్చోబెడతాను. నిజాం ప్రభువు ఆ డైనింగ్ టేబుల్ కి సరిగ్గా మధ్యలో కూర్చునేవారు. ఆయన కూర్చునే కుర్చీలో చేతులు పెట్టుకునేది కొంచెం ఎత్తులో ఉంటుంది. రైతే రాజు అన్న ఈ దేశపు నమ్మకం మళ్ళీ ప్రాణం పోసుకుంది. మీరు ఫార్మర్ కదా, మరి మీకు ఆ చైర్ ఉండాలని అక్కడ. ఇప్పుడు వరకు గొప్ప వాళ్ళు ధనవంతులకి మాత్రమే అనుకున్న ఈ కుర్చీల్లో సామాన్యులు కూర్చున్నారు. రాయల్ లంచ్ మొదలైంది. ఒక వెరైటీ తర్వాత ఇంకొక వెరైటీ రావడం మొదలైంది. ఇక్కడ కూర్చున్న మనుషులు కులాలతో, మతాలతో, వయసుతో ఎటువంటి సంబంధం లేకుండా భోజనాన్ని ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు కష్టపడే అదే చేతులతో ఇప్పుడు రాయల్ భోజనాన్ని తింటున్నారు. వెరీ గుడ్. తింటున్నాను కానీ మనం చేస్తున్న దాని ప్రభావం ఇండియా మొత్తం మీద పడాలన్నదే నా మైండ్ లో అప్పుడు ఆలోచన. ఇక్కడ నాకు ఈయన ప్యాలెస్ నుంచి కనబడే చార్మినార్ ని చూపిస్తున్నారు, కానీ నాకు మాత్రం ఆ చార్మినార్ కనబడట్లే. నాకు కనబడుతుంది మాత్రం ఏంటంటే ఇదే భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలు. నా బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయిపోయినా పర్లే, మనం చేస్తున్న దాని ప్రభావం ప్రతి రాష్ట్రం మీద పడాలి. నా ప్రయాణం ఒక రాష్ట్రం తర్వాత ఒకదానికి మొదలైంది. భోజనానికి వచ్చిన వాళ్ళు ఎమోషనల్ అవుతున్నారు. ఇలా ఉంటే హోటల్ కి రాలేని అండ్ హోటల్ కి దూరంగా ఉన్న సామాన్యుల దగ్గరికి 5 స్టార్ ఫుడ్స్ ఒక చిన్న సర్ప్రైజ్ తో పాటు దానికి అంతటా అదే వెళ్ళడం మొదలైంది. కేక్ ని ఎందుకు ఎంచుకున్నానంటే సామాన్యులు సాధారణంగా పుట్టినరోజుని జరుపుకోరు కదా. తెలుసో తెలియకో మనం చేస్తున్నది ఆపడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు కొందరుంటే నేను అనుకున్నది చేయడానికి కూడా నాకు కొన్ని అడ్డంకులు వచ్చాయి. సడన్ క్లైమేట్ చేంజ్, మొత్తం ఎన్విరాన్మెంట్ చేంజ్ వల్ల ఎక్స్ట్రీమ్ కోల్డ్ వచ్చింది. నేను యూజువల్గా టాబ్లెట్స్ వేసుకోను, బట్ ఈరోజు జరగాల్సింది జరగాలి కాబట్టి హెల్త్ ఇది 5 mg. ఇందులో ఫుల్ కూడా నాకు ఏది మనం లాపలేదు. ఎంత అవసరం अरे पूरा हीरो की तरह दिख रहा है भाई ये बंदा तो मेरे को सही में. ये आदि तेरे को KGF वाइब क्या में ब्रो? इंडियन भाई, हाँ इंडियन मिस्टर बीस्ट है, अच्छा हाँ। अच्छे वे वाला. ये हर एक जगह पे मतलब ट्राई कर रहा है कि ऐसे. इनका इसका पुराना वीडियोस देखो, दोज आर लाइक हाउ टू मॉडिफाई योरसेल्फ फ्रॉम फिजिकली मेंटली, कैसे मेंटेन करना,
वैसा वीडियोस था पहले, मतलब वो भी जबरदस्त था वो वीडियोस पे। मतलब बेसिकली ना ही इज ट्राइंग टू डू इट इन पूरे इंडिया में चेंज लाने की कोशिश कर रहा है। poor people Afford want to this. celebrate birthdays, right? So राइट, तो इसीलिए ऐसा कर रहे हैं वो। एक सीन आया था ना यहाँ पे जो मैंने बोला, ये वाला सीन यहाँ पे ये टैबलेट खा रहा था कुछ तो, हाँ वो टेबलेट दिखा रहा था, कुछ ये बोल रहा था कि ये मेरे को Cold, कोल्ड है, cold, मैं cold. नॉर्मली मेडिसिन नहीं लेता हूँ, पर क्योंकि आज जो काम करने जा रहा हूँ वो काम किसी भी हालत में होना चाहिए और इसीलिए मैं ले रहा हूँ। और वो भी उसने क्या किया, उसने वो टैबलेट जो 5 mg का है उसमें बोलता मेरे को इतना पूरा नहीं चाहिए, मेरे को बस इतना सा चाहिए करके उसमें वाइट करके लिया वो। अरे छोटी छोटी डिटेल इसकी वीडियोस के बारे में इतनी क्रेजी है ना भाई। మార్చి దాన్ని నా సూట్ కేసులో దాచి ఇండియాలో ఎంతో ప్రసిద్ధికరమైన మ్యూజియం లోపలికి అతి కష్టమైన సెక్యూరిటీని దాటుకొని లోపలికి తీసుకువెళ్ళా. अभी देखो वहाँ ऐड करेगा क्या लगाया ब्रो उसने वहाँ पे? pictures that he took with that poor people and you know वहाँ जाके लगा दिया उसने। ఓకే సెక్యూరిటీ వాడు వస్తున్నారు. పిలో జస్ట్ కేర్ లైక్ ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారు? కొన్ని సంవత్సరాల క్రితం నాతో ఎవరో అన్నారు, ఈ దేశాన్ని మార్చడం అసాధ్యమని. ఇలా మనం భోజనం దగ్గర సమానత్వాన్ని రీస్టోర్ చేశాం. मेरा ब्रो नक फॉर द फर्स्ट टाइम इधर महेश बाबू वाइब्स आ रहे हैं इससे। do you know the what is the best part? अभी यहाँ हर्ष साई for Telugu है ना, there is another channels where there is हाँ। हर्ष साई for Tamil, Hindi। फॉर यू हिंदी करके है, हाँ आज ही देखा था इसमें सेम वीडियो तुमको हाँ। हिंदी में होगा। సో గైస్ బేసిక్లీ ఈ వీడియో చూసిన తర్వాత లైక్ ఐ రిమెంబర్ టుడే ఓన్లీ మై మామ్ టోల్డ్ దట్ యు నో వెన్ ఐ వాజ్ ఇన్ అమెరికా మనము అన్నదానం లైక్ మమ్మీ యూస్ టు డూ అన్నదానం, లైక్ అ స్మాల్ లిటిల్ థింగ్ లైక్ దాట్ యూస్ టు మేక్ మీ సో హ్యాపీ. అండ్ ఈ రోజే జస్ట్ బిఫోర్ ద స్ట్రీమ్ మై మామ్ కాల్డ్ మీ అండ్ మమ్మీ డాడీ ఏమన్నారంటే, బిడ్డ 2 years నుంచి లాక్డౌన్ ఉండే, మనం ఎవ్రీ ఇయర్ అన్నదానం చేస్తాము, 2 years నుంచి వి డిడ్ నాట్ డూ అన్ అన్నదానం. సో ఇప్పుడు నౌ దట్ లాక్డౌన్ ఇవన్నీ లేవు అండ్ ఫస్ట్ టైం నువ్వు కూడా ఇక్కడ ఉన్నావు కాబట్టి వీ వాంట్ దట్ యూ ఆల్సో కమ్ విత్ అస్ అండ్ ఈసారి చేద్దాము, మళ్ళీ చేద్దాము. గణేష్ చతుర్థి వస్తుంది కదా, సో విల్ డూ ఇట్ ఆన్ ఫ్రైడే September 2nd బికాస్ ఫ్రైడే ఇస్ ద 3rd day ఆఫ్ గణేష్ చతుర్థి అని దిస్ ఇస్ వాట్ మై మామ్ సెడ్. అండ్ అది విన్న తర్వాతనే ఐ ఫెల్ట్ సో సాటిస్ఫైడ్ కి ఎస్, బికాస్ ఎవ్రీ ఇయర్ ఎట్లుంటుందంటే నేను అమెరికాలో ఉంటా, మమ్మీ అన్నదానం ఇండియాలో చేస్తుంది అండ్ షీ ఓన్లీ సెండ్స్ మీ పిక్చర్స్ అండ్ ఐ ఫీల్ హ్యాపీ జస్ట్ వాచింగ్ ఇట్. బట్ దిస్ టైమ్ ఇట్ ఈస్ లైక్ ఐఎమ్ గోయింగ్ లైక్ అ స్మాల్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ దిస్ మచ్, నాట్ ఈవెన్ దిస్ మచ్, లైక్ ఎంతమంది తింటారు, వెరీ ఫ్యూ పీపుల్. కానీ వీడియో చూసిన తర్వాత లైక్ నాకే అంత సాటిస్ఫాక్షన్ వస్తుందంటే, ఇంత లార్జ్ స్కేల్లో బ్రింగింగ్ అ చేంజ్, ఐ కాంట్ ఇమాజిన్ ద అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దిస్ గాయ్ మస్ట్ బి హ్యావింగ్. లైక్ ఇతనికి ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్. లైక్ ఐఎమ్ హ్యాపీ దాట్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, లైక్ ఐఎమ్ రియలీ హ్యాపీ. పార్డన్ మై తెలుగు ఒకవేళ నేను ఏమైనా తప్పుగా అతన్ని రెఫర్ చేస్తుంటే, బికాస్ మై తెలుగు ఈజ్ నాట్ దట్ గ్రేట్, బట్ amazing. Hats off to you, man. Like you're doing an amazing job. History was wrong. Powerful people make places.